ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఇద్దరు వ్యక్తులు నీ ముందు చేతులు జోడించబోతున్నారమ్మా. ఆ వ్యక్తులు ఎవరు? అసలు నీ ముందు వారు ఎందుకు చేతులు జోడించి నిలబడిపోతున్నారు? అలాగే నీ భవిష్యత్తు ప్రకారం నీ జీవితం ముందు ముందు రోజుల్లో ఏ విధంగా అందంగా సంతోషంగా మలుపు తిరగబోతుందో తప్పకుండా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అంటున్నారు. మరి బాబాగారు దేనిని ఉద్దేశించి సందేశాన్ని మనకు తెలియపరచబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఇప్పుడే చూస్తున్న వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా అండి, చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు మీరందరూ కూడా ఎక్కడికైనా వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి గురుగారిని అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం ఏ సమస్యకైనా కానీ 100% మనం ఉన్న చోటనే ఫోన్ ద్వారా గురుగారు అయితే మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 9043637512. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి అయితే తెలుసుకుందామండి. బిడ్డ, నీ ముందు ఇద్దరు వ్యక్తులు తల వంచుకొని మరీ చేతులు జోడించి మరీ క్షమాపణ వేడుకోబోతున్నారు. అదేమిటి బాబా? ఎవరు బాబా వారు? ఎందుకు నా ముందు వారు చేతులు జోడించబోతున్నారు? అసలు ఇంతకీ మీరేం చెప్పాలనుకుంటున్నారు అని నీలో కూడా ఒక సందేహం అయితే రేకెత్తింది కదూ. తప్పకుండా నీకు సందేహాన్ని తీర్చేటటువంటివి బాధ్యత అయితే నాపై ఉంది. కాబట్టి ఆలస్యం చేయకుండా సాయి చెప్పే మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో, అలాగే నీకు ఆ వ్యక్తుల వలన అసలు ఎటువంటి పరిణామాలు జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో తప్పకుండా తెలుసుకోమ్మా. ఎందుకంటే వారి నుండి నీకు రక్షణ అనేది తప్పకుండా కావాలి. అలాగే కొన్ని విషయాల యందు నీకు అంటే కొంత అవగాహన అనేది కూడా తప్పకుండా నీకు కలగాలి. కాబట్టి ఈ సందేశం ద్వారా నీకు కొన్ని మంచి మాటలను అయితే చెప్పబోతున్నాను. ఇద్దరు వ్యక్తులు అని అన్నాను కదా, ఆ వ్యక్తులు మరెవరో కాదు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ శ్రేయోభిలాషులు కావచ్చు, లేదంటే నీ స్నేహితులు కావచ్చు. నీవు ఎదుగుతుంటే తొక్కివేయాలనేటటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా వారిని ఒమ్ము చేసేలాగా చేస్తున్నాను. ఎందుకంటే నీ ప్రయత్నంలో భాగంగా వారితో అంటే నీవు వారితో సంతోషంగా ఉంటున్నప్పటికీ వారు మాత్రం నీతో మంచి మనసుతో నిజమైనటువంటి సంతోషంతో నీతో మెలగడం లేదు. నిన్ను అలాగే నీవు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలో నీకు నిరుత్సాహం మిగిల్చే విధంగా నీకు వెన్నుపోటుదారులుగా మిగిలిపోతున్నారు. గతంలో వారు నీకు ఎన్నో రకాలుగా మోసం చేశారు. అలాగే ఇప్పుడు మరి అంటే నీ ఉన్నతి చూసి నీవు చక్కగా ₹1 సంపాదించుకుంటున్నావని తెలిసి మరలా వారు పని కట్టుకొని మరి చేతులు జోడించి మరి నీ ముందు నిలవబోతున్నారు. అలాంటి వారిని మరలా నమ్మి నీవు కనుక నీకున్నటువంటి అతి మంచితనం వలన సర్వాన్ని కోల్పోయిన తర్వాత బాబా ఇలా జరిగిందని మాత్రం దయచేసి నాతో చెప్పవద్దు. ఎందుకంటే ప్రతి మనిషికి భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తాడు. అలాగే ఒకసారి ఏదైనా కానీ ఒక ఎదురు దెబ్బ తగిలిందంటే అప్పుడే నువ్వు మేలుకోవాలి. మరలా మరలా నువ్వు అదే విధంగా మోసపోతున్నావంటే ఆ తప్పు భగవంతుడిపై అస్సలు రుద్దవద్దు. కేవలం ఆ తప్పు నీలో ఉందని తెలుసుకో. అలాగే అన్ని మెలకువలు, మంచి జ్ఞానం, చక్కగా ఆలోచించేటటువంటి విధానం నీలో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నీవు కొంతమంది దగ్గర ఎందుకలా మూర్ఖంగా ప్రవర్తించి అతి మంచితనం వలన నీ జీవితాన్ని, నీ సర్వస్వాన్ని, నీ ధనాన్ని నువ్వెందుకు పోగొట్టుకోవాలి చెప్పు? కాబట్టి ఎవ్వరి ముందు కూడా నువ్వు తల వంచుకునేటటువంటి పరిస్థితి అయితే నీకు నువ్వుగా తెచ్చుకోవద్దు. నువ్వు ఘరానాగా తల ఎత్తుకొని మరి నిలబడే విధంగా అన్ని విధాలుగా నీకు నేను సహాయ సహకారాలను అందిస్తాను. అలాగే ఇప్పుడున్నటువంటి రోజుల్లో మనిషిని నమ్మకపోయినా భగవంతుడిపై నువ్వు ఎనలేనటువంటి నమ్మకాన్ని ఒక్కసారి పెట్టుకొని చూడు. మనిషిపై ఉన్నటువంటి నమ్మకం కంటే భగవంతుడిపై ఉన్నటువంటి నమ్మకం నిజమైనటువంటి నమ్మకం, ప్రేమ అని నీకు తప్పక అర్థమవుతుంది. అలాగే మనిషిని నమ్మడం కంటే కూడా భగవంతుని నమ్మి ఏదైనా భగవంతుడికి చెప్పుకుంటే బాగుండని అనిపించేలాగా నీ మనసు కనిపిస్తుంది. కాబట్టి ఎవరిని కూడా ఎక్కువగా నమ్మవద్దు, ఎవరిని కూడా చేరదీయవద్దు. ఈ రోజులు ఎలా ఉన్నాయో నీకు బాగా తెలుసు కదా. కాబట్టి జాగ్రత్తగా మసులుకో. ఇక నీ విషయానికి వస్తే కాస్త అయితే నీవు ఓపిక పట్టవలసిందే. ఎందుకంటే మంచి రోజుల కోసం ఇన్ని రోజులు కూడా వెయిట్ చేసావు కదా. ఇక కొన్ని రోజుల్లో నీకు అద్భుతమైనటువంటి శుభగడియలు రాబోతున్నాయి. ఈలోపు నువ్వు ఓపిక పట్టు. నీ మంచి కర్మలే నీ పరిస్థితిని మార్చేలా చేయబోతున్నాయి. తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయి. అలాగే నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది మొత్తం నీ దగ్గరకు వస్తుంది. జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి కష్టము కూడా నిన్ను దృఢంగా, బలంగా మార్చడానికి నీకు తప్పక ఉపయోగపడుతుంది. కాలం కలిసి రాబోతుంది. ఇది నీ స్థాయి మాటగా ఎప్పుడూ కూడా గుర్తుంచుకుంటావు అనుకుంటున్నాను. అలాగే నీ ముందు తీయగా మాట్లాడి నీ వెనకాల చెడుగా మాట్లాడే వాళ్ళు నీ చుట్టూనే కాపు కాసుకొని ఉన్నారు. వాళ్ళతో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇది మహాకురుక్షేత్రం లాంటి కలియుగం.
కాబట్టి నువ్వు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. నీ ముందు ఎవరైతే తీయగా మాట్లాడుతూ ఉన్నారో వారు నీ వెనకాల చెడుగా అంటే నీ గురించి చెడుగా ప్రసరించి మాట్లాడుతున్నారు. అలాగే నీ ఉన్నతిని చూసి నీకేదో ఒక రూపాయి వస్తుందని చెప్పి నిన్ను ఎలాగైనా సరే తల వంచుకునేటటువంటి పరిస్థితి నీకు తెప్పించాలని చూస్తున్నారు. ఆ వ్యక్తులు మరలా అంటే పని కట్టుకొని మరి నీ వద్దకు వాలబోతున్నారు. అటువంటి వారిని జాగ్రత్తగా అంటే పరీక్షించుకొని నువ్వు జాగ్రత్తగా మసులుకో. ఎట్టి పరిస్థితిలోనూ నిన్ను నేను ఒంటరిగా విడిచిపెట్టిందే లేదు. అలాగే ఇక ముందు కూడా ఒంటరిగా విడిచిపెట్టను. నువ్వు నా చెయ్యి పట్టుకున్నా పట్టుకోకపోయినా నీ చెయ్యి మాత్రం నేను ఎప్పుడు కూడా పట్టుకునే ఉంటాను. ఏ పరిస్థితిలో కూడా నీ చెయ్యి విడిచిపెట్టను. నాతో రా. ఎవరి నుండి ఏమీ కూడా ఆశించకు. ఏదైనా కానీ నీకు అడ్డంకి వస్తే నా పేరు జపించు. నేను నీ ముందు అలా వాలిపోయి ఉంటాను కదా. అలాగే నా భక్తుల ఇంట్లో దేనికి కూడా కొదవనేది ఉండదని ఎన్నోసార్లు చెప్పాను. కాబట్టి ఇక ముందు కూడా నువ్వు జీవితంలో నీకేం కావాలో తెలుసుకుని జాగ్రత్తగా మసులుకో. నీతో అనుక్షణం కూడా నేను మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే నీ హృదయంలో దాగి ఉన్నది నేనే కాబట్టి నువ్వు ఏది మాట్లాడినా కూడా నాకు వినిపిస్తుంది. కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే నాతో చెప్పు. నీ మంచి విషయాలన్నీ కూడా నాతో పంచుకో. అలాగే నీకు మరొక విషయం చెప్పాలి. ఎందుకంటే బిడ్డలకు భయం చెప్పవలసినటువంటి సమయంలో భయం చెప్పాలి. ప్రేమ చూపించవలసినటువంటి సమయంలో ప్రేమను చూపించాలి. లేదు దెబ్బ పడకూడదు, మాట అనకూడదు, నేర్చుకోవాల్సి వస్తున్నటువంటి సమయం వచ్చినప్పుడు వాళ్ళే నేర్చుకుంటారులే అని చెప్పి వదిలేయవద్దు. ఎందుకంటే మంచి చెడుల తారతమ్యం ఎప్పుడైనా కానీ జాగ్రత్తగా గుర్తుండిపోతుంది. మనసు నిండా ప్రేమ ఉన్నా పిల్లలు పెరిగే సమయంలో కాస్త నీవు కటువుగా ఉండాలి. వాళ్ళ భవిష్యత్తు అప్పుడే బాగుంటుంది. మనకన్నా కూడా మన పిల్లలు సుఖంగా ఉండాలని చెప్పి అనుకోవడం తప్పు కాదు, అది ఒప్పే అవుతుంది. కానీ డబ్బు విలువ, మనిషి విలువ, కష్టం విలువ, నష్టం విలువ, బ్రతుకు విలువ, బాధ్యత విలువ ఇవన్నీ కూడా తెలియనంతగా పెంచడం, ప్రేమను పంచడం మాత్రం ముమ్మాటికి కూడా నీదే తప్పవుతుంది. ఎందుకు బాబా ఈ విషయం గురించి అంతగా చెప్తున్నావు అని అనుకోవద్దు. ఎందుకంటే రాను రాను నీ బిడ్డలపై ఉన్నటువంటి ప్రభావం, నీతో ఉన్నటువంటి మీ బిడ్డల యొక్క అంటే ఏ విధంగా నీతో మసలుకుంటున్నారనే దాన్ని ఒకసారి నువ్వే క్షుణ్ణంగా ఆలోచించుకో. ఎలా నీతో ప్రవర్తిస్తున్నారు, ఎలా వారి మాట తీరు ఉంటుంది, అలాగే వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది కూడా ఒక్కసారి నువ్వు జాగ్రత్తగా పరిశీలించి చూడు. కాబట్టి వారితో నువ్వు ప్రేమగా ఉండు. వారికి కావాల్సినవన్నీ కూడా అందివు. కష్టం విలువ, నష్టం విలువ అన్నీ కూడా తెలిసొచ్చేలాగా చెయ్యని చెప్తున్నాను అంతే. ఎందుకంటే ముందు ముందు రోజుల్లో తగినటువంటి గౌరవం, తగినటువంటి ప్రేమ, తగినటువంటి విలువ అవన్నీ కూడా తిరిగి నీ బిడ్డలు రేపు నీకు ఇవ్వాలి. కాబట్టి కాలం కలిసి రాబోతుంది. అదృష్ట కాలం నీ సొంతం అవుతుంది. ఈ బాబా మాట ఎప్పటికీ కూడా ఒమ్ము కాకుండా నేను నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. నీ ప్రయత్నాన్ని నువ్వు చెయ్యి. అలాగే నీకున్నటువంటి జ్ఞానంతో నువ్వు జాగ్రత్తగా ఉండడం మాత్రమే నువ్వు చేయవలసినటువంటి పని. కష్టంలో సుఖంలో నేను తోడుంటాను అనేటటువంటి ధైర్యం, నమ్మకం నీదైతే ఏదేమైనా కానీ నిన్ను ముందుకు నడిపించేటటువంటి అభయం నాదవుతుంది. నీ జీవిత గమ్యంలో ధైర్యం, అభయం వెంట ఉంటే జీవనం ఆనందంగా ఉంటుంది కదా. కాబట్టి ఇదే నేను నీకు చెప్పాలనుకుంటున్నటువంటి మాట. ఈరోజు బాబాగారు అందించినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.